ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ తో మావోయిస్టు పార్టీ చేతులెత్తేసింది. 60 ఏళ్ల ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెడుతూ జనవరి 1న సామూహికంగా లొంగిపోతామని బేషరతుగా ప్రకటించింది. తమకు ఫిబ్రవరి వరకు సమయం ఇస్తే పార్టీలో చర్చించి సాయుధ పోరాటం విరమిస్తామని కొద్ది రోజుల క్రితం లేఖ రాసిన మావోయిస్టు పార్టీ ఇప్పుడు మరో మెట్టు దిగివచ్చింది. జనవరి 1నే సామూహిక లొంగిబాటుకు సిద్ధమని తెలియజేస్తూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సంయుక్త కమిటీ అయిన ఎంఎంసీ ప్రతినిధి అనంత్ తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఒక్కొక్కరుగా కాదు, అందరం ఒకేసారి లొంగిపోతామని అనంత్ బహిరంగంగా ప్రతిపాదించారు. ఎక్కడెక్కడో ఉన్న మావోయిస్టులంతా కలిసి లొంగిపోయేందుకు ఓపెన్ ఫ్రీక్వెన్సీ నంబర్ కూడా విడుదల చేశాడు అనంత్. దీంతో ఆపరేషన్ కగార్ విజయవంతమైనట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేస్తామని, నక్సల్స్ విముక్త భారత్ ఆవిష్కరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. భద్రతా బలగాలకు పూర్తిగా సహకారం అందిస్తూ ఆధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చడంతో మావోయిస్టుల కోటలు చీలిపోయాయి. గత ఏడాదిన్నరగా సాగుతున్న సుదీర్ఘ ఆపరేషన్ తో వందల మంది మావోయిస్టులు మరణించారు. అంతే సంఖ్యలో లొంగుబాట్లు జరిగాయి. ఈ పరిస్థితుల్లో అడుగు ముందుకు వేయలేని దుస్థితికి చేరుకున్న మావోయిస్టులు సామూహిక లొంగుబాటుకు ప్రకటించారు.